అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తాతవాని జేజమ్మ దిగొచ్చినా కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ ఎంట్రిక కూడా ఎవడు పీకలేడు. దానికి బాధ్యత నాది. రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నా. నేను అంత మంచోడు నేను కాదు. ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది. బుల్లెట్ ట్రైన్ లా ముందుకు దూసుకుపోతే ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ అవుతుంది. మీ కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు ఉరుకులాడుతున్నావు, తర్వాత కాలు జారి బొక్కబోర్లా పడతావు. కేటీఆర్ గారు మొన్నటి ఎన్నికలు, 2 ఎన్నికల్లో అసెంబ్లీలో మిమ్మల్ని పనికి రాకుండా చేసి, ఇక మొన్నటి పార్లమెంట్ ఎన్నికలు గుండుస్తున్నా. ఇప్పటికన్నా మీకు బుద్ధి రాకపోతే ఎట్లనయా? రోజు ఈ కేటీఆర్, హరీష్ రావు రోజు రోడ్డు మీదనే. ఏం జరుగుతుంది? ఎందుకంటే గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఏలినటువంటి రాజులాగా చాలా గొప్పగా చెప్పుకునే కేటీఆర్ ఒక చిన్న సభను కూడా విజయవంతం చేయలేకపోవడం అంటే నిజంగా కూడా చాలా హాస్యాస్పదమైన విషయం. ఒక రాష్ట్ర మాజీ మంత్రి అతి త్వరలో అరెస్ట్ అవడం చూస్తారు మీరు రోజుల వ్యవధిలో. అది కూడా మేము అవినీతి అంతా బయట పెడతాం. అతి త్వరలో మేము కూర్చుంటాం. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏ పనులు చేయాలన్నా కమిషన్, లంచం, దౌర్జన్యం, చివరి ఫలితం ధనం, డబ్బు. 3 సంవత్సరాల కాలంలో 300 కోట్లు మినిమం సంపాదించిందే అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాడు కొండారెడ్డి. దానికి పూర్తిగా సహకరిస్తున్నాడు పెద్ద ఆయన. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా కూడా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం, భౌతికంగా దాడులు చేయడం, ఈ విధంగా ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బతికి ఉంటే చాలా వరకు మరి బాధపడే పరిస్థితి ఉండేది. ఈ గెలుపులో ఖచ్చితంగా తేడా ఉంది. మీరే గమనించమని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాం. రాజ్యాంగపరంగా గెలవలేదు, కేవలం టెక్నికల్ గా ఈవీఎంలను అడ్డం పెట్టుకుని గెలిచినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కానీ, పవర్ సేల్ అగ్రిమెంట్స్ కానీ ఎలా జరిగాయి, ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా, తర్వాత డైరెక్ట్గా ఈ విధంగా లంచాలు ఇచ్చారన్న ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో అవి ఎక్కడిచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా దాని గురించి తీసుకురావాలి. ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే నైతిక బాధ్యత వారిదే. మీ కుటుంబాన్ని కనీసం 25 రోజుల పాటు నిమ్స్ ఆసుపత్రిలో అమ్మాయి ఉంటే కనీసం పరామర్శించే తీరిక కూడా మంత్రులకు లేదు. ఇది చాలా దారుణమైన విషయం. రాష్ట్రాభివృద్ధి కోసం ఢిల్లీకి పోతే పర్వాలేదు, కానీ 8 మంది బీజేపీ ఎంపీలు తెచ్చింది 8 రూపాయలు తేలే. 28 సార్లు ముఖ్యమంత్రి పోయి 28 రూపాయలు కూడా తేలే. పైసలు బొక్క, ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప ఏమి లేదు రాష్ట్రానికి. ప్రభుత్వ సంస్థల ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్లనైనా, మీడియాలనైనా, ఎలక్షన్ కమిషన్ అయినా కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది బీజేపీ పార్టీ, మోడీ. మరి దీన్ని రాజ్యాంగం, భారత రాజ్యాంగం అంటారా, లేకపోతే బీజేపీ పార్టీ రాజ్యాంగం అనాలా? राहुल जी ने सबसे मिलकर ये फैसला किया, अभी ये समाज को एक्सरे निकालना है. वो एक्सरे नहीं है राहुल जी, दिस इज मेगा हेल्थ चेकअप फॉर सोसाइटी. कंपनीज में दलित, आदिवासी, पिछड़े लोग हमें मैनेजमेंट में दिखते, मालिकों की लिस्ट में दिखते, मगर नहीं, आपको हिंदुस्तान की 200 सबसे बड़ी कंपनियों के मालिकों की लिस्ट में एक ओबीसी नहीं मिलेगा, एक दलित नहीं मिलेगा. ये सच्चाई है. एक टांग उन्होंने टीडीपी चंद्रबाबू नायडू की लगा ली है, एक टांग उन्होंने हमारे बिहार के चीफ मिनिस्टर तो उनकी टांग लगा लिए है. ये दोनों टांग लगा लेके चल रहे हैं मोदी जी.